హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక ఫర్ ద ఫస్ట్ టైం వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. 500 సబ్స్క్రైబర్స్ ఇన్ ఏ మంత్ అండ్ 57,000 ఒక వీడియోకి చూసినందుకు ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు యూ. మీరు కనుక గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలి అంటే ఆల్రెడీ యూట్యూబ్ గివ్ అవే అనే ఒక వీడియో ఉంది, ప్లీజ్ వెళ్ళి చెక్ చేయండి. మీరు చేయాల్సింది సింపుల్గా జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఛానల్కి, వీడియోకి లైక్ చేయాలి అండ్ కామెంట్ చేయాలి, దట్స్ ఇట్. సో ప్లీజ్ గివ్ అవేలో పార్టిసిపేట్ అయితే చేయండి. ఈరోజు విషయానికి ఏంటంటే, జానీ మాస్టర్ గారికి మధ్యంతర బెయిల్ రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి కోర్ట్ అనేది మంజూరు చేసింది. ఎందుకు మంజూరు చేసింది, ఎలా మంజూరు చేసింది, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి? జానీ మాస్టర్ గారు మధ్యంతర బెయిల్ని అప్లై చేసుకున్నారు. ఎందుకంటే అక్టోబర్లో ఆయనకి బెస్ట్ కొరియోగ్రాఫర్ లాగా జాతీయ అవార్డు వచ్చింది. సో ఆ అవార్డు రిసీవ్ చేసుకోవాలి అంటే ఆయన ఢిల్లీ ట్రావెల్ చేయాలి. కాబట్టి ఆయన నాకు మధ్యంతర బెయిల్ కావాలి అని రంగారెడ్డి జిల్లా కోర్టుకి అడిగినట్టు తెలుస్తుంది. సో రంగారెడ్డి జిల్లా కోర్టు ఏమేమి కండిషన్స్ పెట్టింది అంటే, ఫ్రమ్ 6th to 10th మేము బెయిల్ ఇస్తున్నాము, అంటే ఓన్లీ 4 days ఇస్తున్నాము. అండ్ 10th మార్నింగ్ 9 o'clock కల్లా కోర్టు ముందు ఆయన హాజరుగా ఉండాలి. అండ్ ఫిక్స్డ్ డిపాజిట్ కింద 2 lakhs మనీ కట్టాలి. అండ్ 2 members ఆయనకు షూరిటీగా ఉండాలి. ఆయన ఊరు దాటి వెళ్లకుండా, దేశం దాటి వెళ్లకుండా ఆయన పాస్పోర్ట్ ఏదైతే ఉందో ఆ పాస్పోర్టు కోర్టులో సబ్మిట్ చేయాలి. ఇవి రంగారెడ్డి జిల్లా కోర్టు పెట్టిన టర్మ్స్ అండ్ కండిషన్స్. ఇంకొకటి, ఈ విషయం తెలుసుకొని చాలామంది మహిళా సంఘాలు, చాలామంది ఇంకా ఉంటారు కదా, ఇలాంటి కేసెస్ ఫోక్సో చట్టం, ఫోక్సో కింద ఆయనకి కేసు పడింది కదా, మరి అలాంటప్పుడు ఆయనకి మధ్యంతర బెయిల్ ఎలా ఇస్తారు అని కొంతమంది క్వశ్చన్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఎలా అంటే, ఫస్ట్ అతనికి బెస్ట్ కొరియోగ్రాఫర్ లాగా జాతీయ అవార్డు వచ్చింది కదా, ఆ జాతీయ అవార్డుకి జానీ మాస్టర్ గారు అసలు అర్హులు కారు. ఎందుకు అంటే, ఒక అమ్మాయి మీద లైంగిక దాడులు చేసినప్పుడు ఆయనకు ఒక కొరియోగ్రాఫర్ లాగానే ఒక అవార్డు రావడానికి అర్హులు కాదు. సో ఆ అవార్డు క్యాన్సిల్ చేయండి అని ఒకళ్ళు, ఒక 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 సార్ట్ ఆఫ్ పీపుల్. ఇంకొకళ్ళు ఏం చెప్పారు అంటే, ఓకే అతనికి జాతీయ అవార్డు వచ్చింది, బాగానే ఉంది, బట్ ప్రస్తుతానికి ఆయన లైంగిక ఆరోపణల కేసులో ఉన్నాడు. ఒక అమ్మాయి మీద ఇలాగా రేప్ చేశాడు అని అతని మీద ఒక కేసు ఉంది. కాబట్టి ఆ కేసు కోర్టులో నుంచి కొట్టేసేంత వరకు, ఒకవేళ మంచిగా అయితే కేసును కొట్టేంత వరకు అతనికి ఆ అవార్డు హోల్డ్ చేయండి, ఆ అవార్డు ఇవ్వకండి. లేదు అంటే ఆ అవార్డుని క్యాన్సిల్ చేయండి, ఈ రెండింటిలో ఏదో ఒకటి చేయండి అని కొంతమంది మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి అనమాట. మనకు ఆల్రెడీ తెలుసు, జానీ మాస్టర్ గారు కొంచెం సేపేమో ఆయనే చేశారు అని మనకు రిమాండ్ రిపోర్ట్ అయితే బయటకు వచ్చింది. కొంతసేపేమో అసలు అలా ఏం చేయలేదు, లాస్ట్ 1.5 year నుంచి ఆ అమ్మాయి మమ్మల్ని టార్చర్ చేస్తుంది, ఆ అమ్మాయే జానీ మాస్టర్ మీద ఇంట్రెస్ట్ ఉంది, బట్ జానీ మాస్టర్కి ఇంట్రెస్ట్ లేదు. ఆ అమ్మాయి నుంచి తప్పించుకోవడానికి జానీ మాస్టర్ గారు 1.5 year నుంచి దూరం పెడుతున్నారు అని లైక్ సురేఖ గారు కానీ లేదా సాయేషా కానీ అండ్ జానీ మాస్టర్ గారు చెప్పిన ప్రైమరీ ఇన్ఫర్మేషన్ నుంచి బయటకు వచ్చిందనమాట. ఏదేమైనా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే జానీ మాస్టర్ గారికి బెయిల్ వస్తుంది. ఒకవేళ జానీ మాస్టర్ గారు ఇలాంటివి ఏమీ చేయకపోతే ఆయన హ్యాపీగా బయటకు వచ్చి ఆయన లైఫ్ని ఆయన లీడ్ చేయాలని కోరుకుందాము. యాక్చువల్లీ ఒక నోవేర్ టు సమ్వేర్ అంటారు కదా, ఏమి లేకుండా నెల్లూరు నుంచి వచ్చి ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకొని ఇప్పుడు పాన్ ఇండియా కోరియోగ్రాఫర్ అవ్వడం అంత ఈజీ ఏం కాదు. అండ్ ఈ విషయము నాట్ ఓన్లీ తెలుగు ఇండస్ట్రీ, నాట్ ఓన్లీ టాలీవుడ్లో అందరికీ తెలిసిపోయింది జానీ మాస్టర్ ఇలా చేశారంటే, ఆయన మీద ఇలాగా ఆయన కొరియోగ్రాఫర్, ఆయన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఇలాంటి ఇష్యూస్ వేసింది, ఆయన జైల్లో ఉన్నాడు అనేది అందరికీ తెలుసు. ఆల్మోస్ట్ అన్ని మీడియా ఛానల్స్లో కూడా వచ్చేసింది. సో ఒకవేళ ఇది రాంగ్ ఎలిగేషన్ అయితే త్వరగా అతనికి జస్టిస్ రావాలి, రాంగ్ ఎలిగేషన్ వేసిన వాళ్ళు కూడా పనిష్ అవ్వాలి అన్నట్టు అనుకుందాము. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, కీప్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తాము. థ్యాంక్ యూ సో మచ్.